వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి శ్రీ గోవింద గోశాల మరియు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనాగిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఉన్నాము. అలాగే సంయుక్త కలయికతో శ్రీ మహానందీశ్వర గోశాల సేవా సమితి సభ్యులు రామకృష్ణ ఉన్నటువంటి గో సేవకులు అందరూ కలిసి గోవులను రక్షణ ఏ విధంగా చేస్తున్నారో మనము కల్లారా చూసేందుకు రాత్రి 9 అవుతుంది. ఇక్కడికి రావడం ఏమిటంటే రైతులు ఎంతో కష్టపడిన పంటలు పండించి దాని తర్వాత గడ్డిని కూడా ఆవులకు ఇవ్వడం అనేది చాలా వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వర్షం పడుతుందని గోసేవకులు ఇప్పుడు కూడా రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారి మాటల్లోనే విందాము. రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే గోసేవకులు గోవులకు ఆహారం ఇవ్వాలనే ఒక తపన తలంపు కలగాలని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి గోవులకు ఆహారాన్ని ఇవ్వాలనే విధంగా మేము ఏకేటీవీ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే రైతులకు కూడా వారి సందేశాన్ని కూడా అడుగుతున్నాము. ఎందుకంటే శివనారెడ్డి గారు ఉన్నారు మన దగ్గర. సార్ శివనారెడ్డి గారు, సార్ మీరు చెప్పండి సార్. మన పొద్దుటూరులో బొల్లవరం జై గోవింద, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. మన పొద్దుటూరులో ఉండే బొల్లవరం గ్రామంలో గోవింద గోశాల కలదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి దీన్ని మెయింటైన్ మనం చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం వచ్చిన దాతలు ఇంకెప్పుడు రాలేదు. మన శంకరాపురము చెట్టిపల్లె గ్రామస్తులు ధర్మాపురము రైతులు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకు తగిన శక్తికి మించి కూడా 100 కట్టలు కాంచి 600 కట్టల వరకు రైతులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటికి ఇంకా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మాది ఇంకా ఉంది 2 ఎకరాలు 1 ఎకరాన్నర అని. కానీ ఇప్పుడు మన గోశాలకు చాలా వరకు నిధులు కూడా తక్కువ ఉన్నాయి. దానికోసము ఇప్పుడు ప్రయత్నం కూడా చేస్తున్నాము. కానీ శంకరాపురం గ్రామ ప్రజలకు, చెట్టిపల్లె చౌడూరు గ్రామ ప్రజలకు, రైతులకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే మీరు తీసుకోండి అనే ఆ మాట అన్నారు. కానీ ఎందుకు ఎవరు ఎక్కడని ఏ మాట అడగకుండా మాది ఇస్తామని రైతులు, శంకరాపురం రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే ఇప్పుడు బద్రిపల్లి మన రామకృష్ణ బద్రిపల్లి రామకృష్ణ మన గోసేవకుడే. ఇప్పుడు ఇద్దరు రామకృష్ణ గోసేవకుడు ఈయన ఇద్దరం కలిసి ప్రతి గ్రామం తిరగడము, రైతులతో కలిసి మాట్లాడడము, వాళ్ళు అడగగానే తీసుకోండి అని చెప్పడము చాలా సంతోషకరమైన విషయము. కానీ ఇతను రాత్రి అని లేదు, పగులు లేదు, చీకటి అని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షం వచ్చానే ఆ టెన్షన్తో నిద్ర కూడా సరిగా లేకుండా మనం అక్కడి నుంచి ఇక్కడికి తరలించడానికి చాలా కష్టపడినాం మేము. రామకృష్ణ టీంతో కలిపి మొత్తం అందరం కలిసి చాలా వరకు వారం నుంచి ఇదే పరిస్థితి. ఎప్పుడు ఇంటికి వచ్చాం తెలియదు, ఎప్పుడు ఇంటికి పోయేది తెలియదు. చాలా కష్టపడినాము. ఆ కష్టానికి ఆ రైతులు ఫలితం మాకు ఇచ్చారు. ఎందుకంటే పేరున ఆ రైతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ మహానందీశ్వర గోశాల సేవా సమితి సభ్యులు రామకృష్ణ బద్రిపల్లి వారి మాటల్లోనే విన్నాము. ఇంతవరకు టైం అవుతుంది కదా, ఇప్పుడు కూడా గడ్డి వాములో వేసి వామి వేయడం జరిగినది. వారి మాటల్లోనే విన్నాము. చెప్పండి సార్. నా పేరు లెంకల రామకృష్ణ. శ్రీ మహానందీశ్వర గో సంరక్షణ సమితి ఏర్పాటు చేసి దాని ద్వారా చిన్న గోశాలలకు రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్న వరిగడ్డిని మేము అక్కడికి చేరవేయడం జరుగుతుంది. అంతా మా అన్నలు, మా మామగారు కలిసి
మేము ఒక టీముగా ఏర్పడి ఏ రైతు ఇస్తాము అంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకోవడము, ఇక్కడ చేర్చడము జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అన్నగా గుర్తా 4 సంవత్సరాల క్రితం నాకు పరిచయమైనారు. అనుకోకుండా నా మోటార్ సైకిల్ చెడిపోయి ఉంటే గ్యారేజ్కి పోయింటే ఇట్లా అన్నీ పరిచయమైనారు. దీనికి ముందు కూడా నాకు గోసేవలో గురుతులు గొల్లపల్లి వెంకటస్వామి గారు, ఆయన వాస్తవానికి గవర్నమెంట్ టీచరు, ఆయన కూడా ప్రేరేపించినారు. వీరిరువురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరియు చుట్టుపక్కల గ్రామాలు రైతులందరి కృత పేరు పేరున పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా టీము సభ్యులము వీళ్ళంతా అన్న మామ అనుకుంటా రాత్రి 10కి వెళ్తాము, తెల్లారుదాము 4కి వస్తాము. ఇక్కడే భోజనాలు ఇక్కడే అన్నీ చేసుకొని ఇక్కడే వెళ్ళిపోతుంటాము. సక్రమంగా చేస్తుంటామని. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. చూస్తున్నారు కదండి, ఏకేటీవీ న్యూస్ ప్రేక్షకులకు చూసి వారు కూడా ఒక్కసారి శ్రీ గోవింద గోశాలకు సందర్శించాలని, వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ దాతలుగా మీరు కూడా ఒకరై ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైంలో మాకు ఎప్పుడు స్పందిస్తున్న మా ఏకే టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గో సంరక్షించే గో సేవకుడు వస్తున్నారు. శివనాగిరెడ్డి గారు, భాస్కరు, మోహన్ రాజు చెప్పు. మోహన్ రాజు, భాస్కరు, బెమ్మయ్య, శ్యాముడు, చంద్ర.